హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి మార్చి 17వ తారీఖున జరగబోయే గ్రూప్ 1 ఎగ్జామ్కి వెళ్ళే అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు, అలాగే ఎగ్జామ్కి ఉపయోగపడే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పడం జరిగింది. ఇవి అందరికీ కూడా చాలా ఉపయోగపడతాయమ్మా. కేవలం చదవలేదు అన్న వాళ్ళకే కాకుండా చదివిన వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకెళ్లాలో చూద్దాం. ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకొని వెళ్ళాలి. మీ యొక్క 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకుని వెళ్ళాలి. అలాగే మీ యొక్క అడ్మిట్ కార్డు కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. వీటితో పాటు మీ యొక్క ఐడెంటిటీ కార్డు ఒరిజినల్స్ అయితే తీసుకుని వెళ్ళాలమ్మా. అంటే ఒక ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, అది కూడా మీరు పట్టుకెళ్ళేటువంటి ఐడి కార్డులో నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవి మ్యాచ్ అవ్వాలమ్మా. మ్యాచ్ అయితేనే లోపలికి అలౌ చేస్తారు. ఎలాంటి లెటర్స్ అని తప్పకుండా అవి చూసుకోండి. జాగ్రత్తగా 2 కూడా కరెక్ట్గా మ్యాచ్ అయినటువంటి ఐడి కార్డ్స్ మాత్రమే తీసుకుని వెళ్ళండి. అవి కూడా ఒరిజినల్స్. ఎలాంటి జెరాక్స్, కలర్ జెరాక్స్ కానీ అలాగే డూప్లికేట్స్ కానీ తీసుకుని వెళ్ళొద్దు. ఓకేనా. నెక్స్ట్, అలాగే హాల్ టికెట్ పైన ఫోటో కానీ సంతకం కానీ లేకపోతే వాళ్ళైతే తప్పనిసరిగా 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అలాగే గెజిటెడ్ అధికారి చేత ధృవీకరించబడిన ఒక హామీ పత్రం అయితే ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకుని వెళ్ళి ఇన్విజిలేటర్కి అయితే అందజేయాలమ్మా. అలా అందజేస్తే మాత్రమే మనకి ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. నెక్స్ట్, ఎగ్జామ్ హాల్లో పాటించవలసినవి ఏంటి, కొన్ని సూచనలు అయితే ఉంటాయి. అవి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అవి మనం ఏమాత్రం తప్పు చేసినా సరే మన ఎగ్జామ్ అనేది పాడయ్యే అవకాశం ఉంటుందమ్మా. గుర్తుంచుకోండి, ఒక్క తప్పు చేసినా సరే అది పెద్ద తప్పుకి దారి తీస్తుంది. గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ అయిన తర్వాత అక్కడ చెప్పేటువంటి సూచనలు అయితే చాలా జాగ్రత్తగా అయితే పాటించాలమ్మా. నెక్స్ట్, మనకి ఇచ్చేటువంటి ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా, దానిపైన మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అంటే మన యొక్క నేమ్ కానీ అలాగే హాల్ టికెట్ నెంబర్ కానీ అలాగే క్వశ్చన్ పేపర్ కోడ్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అయితే ఫిల్ చేయాలి. ఓకేనా. మీరు కంగారులో గాబరాలో తప్పు కూడా చేయకూడదు. ఎందుకంటే తప్పు చేస్తే మీ యొక్క ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా, అది ఇన్వాలిడ్ అయిపోతుంది, చల్లదనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా టైం తీసుకున్నా పర్లేదు, చాలా జాగ్రత్తగా అయితే ఫిల్ చేయండి మీ యొక్క డీటెయిల్స్ అనేవి. నెక్స్ట్, మీ యొక్క ఓఎంఆర్ షీట్ని ఏదో తప్పు అయిపోయింది అనేసి రుద్దేయడం అలాగే ఎరేజర్తో చెరిపేయడం, మీరు పెన్సిల్ పట్టుకెళ్ళడం, మార్కర్స్ పట్టుకెళ్ళడం, స్కెచెస్ పట్టుకెళ్ళడం ఇలాంటివి కూడా చేయకూడదు. అలా చేస్తే చెప్పాను కదా, ఇన్వాలిడ్ అయిపోతుంది. కేవలం బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఉంటుంది కదా, వాటితో మాత్రమే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అలాగే మీ యొక్క ఆన్సర్స్ కూడా ఫిల్ చేయాలి. అంతేగాని మార్కర్స్తోని అలాగే పెన్సిల్స్తోని వైట్నర్స్తో కానీ ఇలాంటివి కూడా యూజ్ చేసి మనం ఫిల్ చేయకూడదు. చేస్తే మాత్రం మన యొక్క ఎగ్జామ్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది, పోతుంది మొత్తం కూడా. అలాగే మనకి ఎగ్జామ్ అనేది జరిగినంత వరకు కూడా ఎగ్జామ్ హాల్లోనే ఉండాలమ్మా. ఓకేనా. మధ్యలో వచ్చేయడం, ఎగ్జామ్ అయిపోయిందనేసి వచ్చేయడం అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఎగ్జామ్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో లాస్ట్ మినిట్ వరకు కూడా మనమైతే వెయిట్ చేయాలి ఎగ్జామ్ హాల్లోనే. బయటికి కానీ చెప్పకుండా వచ్చారో వాళ్ళైతే ఇంకా బయటికే, అంతేగాని లోపలికి అయితే అలౌ చేయరు. గుర్తుంచుకోండి, ఒక్కసారి కూడా బయటికి రావద్దు, అన్నీ కూడా బయటని చూసుకొని వెళ్ళండి లోపలికి. ఓకేనా. నెక్స్ట్, ఎగ్జామ్ హాల్కి ఏం తీసుకెళ్ళకూడదో చూద్దాం. ఓకేనా. అభ్యర్థులందరూ కూడా గమనించండి. ఇక్కడ మనకి మొబైల్ ఫోన్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ అలాగే క్యాలిక్యులేటర్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఉంటాయి కదా, ఇవేవి కూడా తీసుకుని వెళ్ళకూడదమ్మా. ఒకవేళ తీసుకెళ్ళినా సరే బయటన మీ యొక్క కజిన్స్ ఉంటారు కదా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇచ్చేసి వెళ్ళండి. అంతేగాని లోపలికి వెళ్ళి ఇచ్చేద్దాంలే అనేసి అనుకోకండి. ఓకేనా. లోపలికి కూడా అలౌ చేయరు. ఓకేనా. మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే బయటనే ఇచ్చేసి వెళ్ళండి.
అలాంటివి కూడా మ్యాక్సిమం తీసుకుని వెళ్ళకుండా ఉండడానికి జాగ్రత్త పడండి. అంతేగాని తీసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చేద్దాంలే అనేసి ఎప్పుడు కూడా అనుకోకండి. ఓకేనా? అలాగే ఎగ్జామ్కి కొంచెం తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి అమ్మ. ఓకేనా? 2 గంటల ముందు అలాగే గంట ముందు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకి వెళ్దాంలే టైం సరిపోతుందిలే అనుకునేటప్పటికి మనకి ఎగ్జామ్ టైం అయితే అయిపోతుందన్నమాట, లేట్ అయిపోతుంది. కాబట్టి ఎవరు కూడా అలా నెగ్లెక్ట్ చేయొద్దు. కొంచెం తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడ వెయిట్ చేసినా పర్లేదు కానీ లేట్ అయితే అవ్వకూడదు. ఎందుకంటే గేట్ క్లోజ్ చేశాడా, ఒక్కసారి గేట్ అనేది క్లోజ్ చేయడం జరిగితే ఇంకా ఓపెన్ చేయడం అయితే జరగదు. ఎంత రికమెండేషన్ ఉండే సరే మీరు అయితే అలౌ చేయరు అనమాట. ఓకేనా? గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్కి ఉపయోగపడే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే అన్నాను కదా, ఇవి అయితే చూద్దాం. ఒక్కొక్కటి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోండి అమ్మా, మీకు టైం అయితే అయిపోయింది. ఓకేనా? ఈ టైంలో ఏం చేయాలంటే మనం ఎక్కువగా రివిజన్కి అయితే ప్రాక్టీస్ అనేది చేయాలి. రివిజన్కి అయితే ప్రయారిటీ అయితే ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు కూడా చదువుకొని ఇప్పుడు కూడా కంగారు పడిపోతూ కింద మీద పడిపోకూడదు. ఓకేనా? ప్రశాంతంగా రివిజన్ అయితే మనం ఇప్పటి వరకు ఏం చదవం, ఏమైతే ప్రాక్టీస్ చేసాం, ఎంత నాలెడ్జ్ ఉందనేది టెస్ట్ చేసుకొని అదంతా కూడా రివిజన్ చేసుకోవాలమ్మా. కంగారు పడిపోయి ఇప్పుడు కూడా ముందులా ఎలా ఉన్నావో అలా ఉండకూడదు. గుర్తుంచుకోండి. అలాగే మీకు ఇప్పుడు హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకోవాలమ్మా. ఓకేనా? హెల్త్ అనేది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మీకు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట ఎగ్జామ్ హాల్లో. గుర్తుంచుకోండి, నిద్ర అనేది సరిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర అనేది సరిపోవాలి. ఓకేనా? గుర్తుంచుకోండి, 8 అవర్స్ మినిమం 8 అవర్స్ అయితే మెయింటెనెన్స్ చేసుకోండి ఈ 2-3 రోజులు. ఎందుకంటే మనం రాసేది ఎగ్జామ్, ఆడుకోవడానికి వెళ్ళట్లేదు. గుర్తుంచుకోండి అమ్మ, ఎగ్జామ్లో ఎలాంటి చిన్న మిస్టేక్ జరిగినా సరే మొత్తం అంతా కూడా చాలా పెద్ద తప్పుకి కారణమవుతుందన్నమాట. కాబట్టి నిద్ర అనేది సరిపోయే విధంగా చూసుకోండి. నెక్స్ట్ ఫుడ్ కూడా మంచిగా తీసుకోండి. ఓకేనా? ఈ 2-3 రోజులు ఎలాంటి చెత్తవే కూడా తినకుండా జాగ్రత్తగా ఈ 2-3 రోజులైనా సరే మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. బాగా వాటర్ తాగండి, బాగా పడుకోండి. ఓకేనా? ఇవన్నీ అయిన తర్వాత మనం ఎగ్జామ్కి వెళ్తాం. ఎగ్జామ్ హాల్లో అంతా కూడా అయిపోయింది. మనం ఎగ్జామ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినవి మాత్రమే ముట్టుకోవాలమ్మా. మీకు దయచేసి చెప్తున్నాను, రాని వాటి జోలికి అయితే అస్సలు వెళ్ళొద్దు. మీకు 240 నిమిషాలు అయితే టైం ఉంటుందన్నమాట. ఈ టైంలో మీరు కేవలం వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే ముట్టుకోండి. ఓకేనా? లైన్గా వెళ్ళండి, అక్కడిది అయితే చేయొద్దు. ఓకేనా? లైన్గా వెళ్ళండి, ఫస్ట్ క్వశ్చన్ నుండి లాస్ట్ వరకు వెళ్ళండి. అక్కడ మీకు ఏవైతే క్వశ్చన్స్ తెలుస్తాయో అవి మాత్రమే ముట్టుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. రాని వాటి జోలికి అయితే అస్సలు వెళ్ళవద్దు. ఎందుకంటే మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్త పడాలి. ఓకే? ఫస్ట్ ఓన్లీ మీకు 100% ఆన్సర్ తెలుసు అన్న వాటి మాత్రమే ఆన్సర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యండి. ఓకేనా? రాని వాటివి ఏం చేయాలో నేను లాస్ట్లో చెప్తాను, వెయిట్ చేయండి. ఓకేనా? వచ్చినవి మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ చేయడానికి జాగ్రత్త పడండి. ఓకేనా? వచ్చినవి కూడా మీరు ఏం చేస్తారంటే ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలమ్మా. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఆ కంగారులో వచ్చిన సంతోషంలో అయితే ఒకదానికి ఒకటి ఆన్సర్ చేసేయడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, 1వ క్వశ్చన్కి ఆన్సర్ అనేది తెలిసిందనుకోండి, ఆ 1వ క్వశ్చన్కి ఆన్సర్ ఒకటి దాంట్లో మాత్రమే బబ్లింగ్ చేయాలి. అంతేగాని 2వ దాంట్లో మాత్రం బబ్లింగ్ చేయకూడదు. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్లోనే ఎదురవ్వదన్నమాట. మీకు ఎక్కడంటే మీకు ఈ సమస్య తలెత్తుతుందంటే మీకు కరెక్ట్గా ఓఎంఆర్ షీట్ సెంటర్ ఉంటుంది చూడండి. అంటే మధ్యలో క్వశ్చన్స్ ఉంటాయి కదా, అంటే 20 క్వశ్చన్ 30 క్వశ్చన్ ఇలా మధ్యలో క్వశ్చన్స్ ఉంటాయి కదా, అక్కడ మనకి బబ్లింగ్ అనేది చాలా దగ్గరగా అన్నీ కూడా రౌండప్స్ అనేవి దగ్గరగా ఉంటాయి అన్నమాట. అలా దగ్గర ఉండడం వల్ల మనకి కళ్ళు అనేవి కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి ఒకదానికి ఒకటి చేసేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఆన్సర్ చేయాలి. దేనికి చేస్తున్నారో 1కి 100 సార్లు అయితే చూసుకున్నాము. మీరు ఆన్సర్ అనేది ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ అయితే చెయ్యండి. ఓకేనా?
క్లియర్గా లోపల నుండి బయటికి అయితే రండి. ఓకేనా, మీ ఇష్టం. మీరు బబ్లింగ్ అనేది ఏ విధంగా అయితే ఫ్రీగా పర్ఫెక్ట్గా చేయగలరో ఆ విధంగా మాత్రమే చేయండి. ఓకేనా, మీరు పెన్నుతో గీతలు పెట్టడం పక్కన ఒకటి, అలాగే మీరు పెన్ను పట్టుకొని బబ్లింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే పెన్ను ఒక్క పక్క దానికి తగిలినా సరే అది ఇన్వాలిడ్ అయిపోతుంది అన్నమాట ఆన్సర్ అనేది. ఓకేనా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేసే కానీ పెన్ అనేది పక్కకు తీసేయండి, ఓఎంఆర్ షీట్కి దూరంగా ఉంచండి. తగిలింది అనుకోండి మిస్టేక్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు రిలాక్స్గా ఉండండి. మీరు ఎలాంటి ఇబ్బందికరంగా ఫీల్ అవ్వద్దు. ఓకేనా, ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారా ఎక్కడే పోతుంది, మొత్తం అంతా కూడా మర్చిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అసలు ఎగ్జామ్ అనేది సాటిస్ఫాక్షన్గా కంప్లీట్ చేయలేము అసలు. ఓకేనా, మీకు ఎగ్జామ్ మొత్తం కూడా వచ్చు, ఎగ్జామ్ అనేది ఈజీగా వస్తుంది, పర్లేదు నేను రాస్తాను, పాస్ అవుతాను అనేసి సాటిస్ఫాక్షన్తో అయితే వెళ్ళండి. అదే లాస్ట్ వరకు కూడా మెయింటెనెన్స్ చేయండి. ఒక క్వశ్చన్ చూశారు రాదు, అమ్మో రాదు, క్వశ్చన్ పేపర్ కష్టంగా వచ్చింది అనేసి ఫీల్ అయిపోకండి, ముందుకు వెళ్ళండి, లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, లాస్ట్ వరకు క్వశ్చన్స్ అయితే చూడండి. సగం క్వశ్చన్స్ అయితే ఎప్పుడు కూడా అటెంప్ట్ చేయొద్దు. లాస్ట్ వరకు ఎన్నైతే మీకు వచ్చో అన్నీ కూడా లాస్ట్ వరకు అటెంప్ట్ చేయండి. ఓకేనా, రాని క్వశ్చన్స్ వరకు ఏం చేస్తారంటే మీరు రాని క్వశ్చన్స్ అయితే ఏం చేయాలో చెప్తాను. ఓకేనా, ముందు చెప్తాను, గాబరపడొద్దు. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని క్వశ్చన్స్ కూడా ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, అన్ని క్వశ్చన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన క్వశ్చన్స్ అనేవి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయండి, అంటే బబ్లింగ్ చేయండి. చేసిన తర్వాత రాని క్వశ్చన్స్ ఉంటాయి కదా అవి మాత్రం అలాగే వదిలేయండి. ఓకేనా, ఒకవేళ ఎక్కువగా ఉన్నాయనుకోండి రాని క్వశ్చన్స్, వాటిలో మ్యాక్సిమం 8, 10, ఓకేనా, మ్యాక్సిమం 15, అంతే 15 వరకు మాత్రమే ఉంచుకునేటట్లు చేయండి. అంతేకాని ఒక 20, 30 రాని క్వశ్చన్స్ మాత్రం ఉంచుకోవద్దు. ఓకేనా, ఇప్పుడు అన్ని క్వశ్చన్స్లో మీకు వచ్చిన క్వశ్చన్స్ సగం అయితే రాని క్వశ్చన్స్ కేవలం 15, మ్యాక్సిమం ఎక్కువగా 15 వరకు మాత్రమే ఉండాలి రాని క్వశ్చన్స్. అంతేగాని నాకు 20 క్వశ్చన్స్ రావు, 30 క్వశ్చన్స్ రావు, అలా అయితే చాలా కష్టం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి తర్వాత రాని వాటికి అయితే ఏం చేయాలంటే మీకు హాఫ్, అంటే ఇప్పుడు క్వశ్చన్ చదివిన తర్వాత ఆప్షన్స్ అయితే చదువుతాం కదా, ఆ ఆప్షన్స్లో మీకు ఏ ఆప్షన్ అయితే బాగా తెలుసో ఆ ఆప్షన్ మాత్రమే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే కూడా లెంతీగా ఉన్న ఆప్షన్ అయితే ఎక్కువగా చేయడానికి ట్రై చేయండి అమ్మ. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేటప్పుడు మీకు 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఆప్షన్స్లో మీకు ఏ ఆప్షన్ అయితే మీ ప్రిపరేషన్లో బాగా చదువుకున్నారో ఆ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. ఆ క్వశ్చన్కి రిలవెంటెడ్గా ఉన్న ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. ఇదంతా కూడా ఎప్పుడు చేస్తారంటే లాస్ట్లో, మీరు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ చేసేసిన తర్వాత లాస్ట్లో చేయండి. ఎందుకంటే టైం అనేది ఉంటుంది. ఎంతవరకు సరే మనం ఎంతవరకు ఉన్నా సరే మనకేం అనిపించదు, ఎందుకంటే మనం వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ముందే చేసేసాం అనమాట. ఓకేనా, అంతేగాని ఒక క్వశ్చన్ వచ్చు 2 క్వశ్చన్ రాదు అక్కడే టైం అంతా వేస్ట్ చేశారనుకోండి, మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా పోతాయి. ఓకేనా, క్వశ్చన్ అనేది రాని క్వశ్చన్ వచ్చినప్పుడు స్కిప్ చేసేయండి, పర్లేదు. లాస్ట్లో రాని క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఆ క్వశ్చన్కి ఆ రిలవెంటెడ్గా ఉన్న ఆప్షన్ అయితే జాగ్రత్తగా చూస్ చేసుకొని మీకు ఏ ఆప్షన్ అయితే బాగా తెలుసో 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అయితే ఏదో ఒక ఆప్షన్ అయితే తెలిసే ఉంటుంది, ఆ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. అలాగే తెలియని క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏ ఆప్షన్ అయితే బాగా లెంతీగా ఉంటుందో ఆ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. 4 ఆప్షన్స్ కూడా తెలియవు, అందులో బాగా లెంతీగా ఉన్న ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, ఇవన్నీ కూడా లాస్ట్లోనే ఫాలో అవ్వండమ్మా. ఈ ట్రిక్స్ అన్నీ కూడా లాస్ట్లోనే ఫాలో అవ్వండి, ఫస్ట్లో అయితే అస్సలు ఫాలో అవ్వకండి, ఎందుకంటే మీకు ఎగ్జామ్ పోయే అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకోండి. పక్కాగా 8 గంటల పైగా అయితే పడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మంచి ఫుడ్ తీసుకోండి, హెల్త్ అనేది బాగా మెయింటెనెన్స్ చేసుకోండి, టైం అనేది బాగా మేనేజ్ చేసుకోండి. ఓకేనా, టైం అనేది బాగా మేనేజ్ చేసుకోండి. మీకు చెప్తున్నాను, ఎగ్జామ్ హాల్కి ముందు రోజు వెళ్ళండి అమ్మ. ఎందుకంటే మనకి చాలామంది కొంతమందికి ఏరియాలు ఎలా ఉంటాయంటే తెలియని ఏరియాలలో పడుతూ ఉంటాయన్నమాట సెంటర్స్. అలాంటి వాళ్ళైతే ముందు రోజు వెళ్ళి ఇదే కాదనేసి
సెంటర్ అనేది ఇదే కాదనేసి కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, సెంటర్ కన్ఫర్మ్ చేసుకోండి. మీకు అక్కడ వాతావరణం కూడా అలవాటు అవుతుంది. ఒక్కసారి వెళ్ళి రండి. మీరు నిద్ర, ఫుడ్ అలాగే రిలాక్స్గా మెయింటెనెన్స్ చేయండి అమ్మ. మీ యొక్క బాడీని రిలాక్స్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని గాబరా అస్సలు పడొద్దు. ఇంతవరకు వచ్చారు కదా, ఎక్కడి నుంచి వేరే లెవెల్ ఉంటుంది ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ను చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. ఓకేనా? రాని క్వశ్చన్స్కి మాత్రం లాస్ట్లోనే వెళ్ళండి. ముందు అస్సలు వెళ్ళొద్దు. వచ్చినవి రానివి కూడా చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకోండి అమ్మ. వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఫస్ట్ అనేది డీల్ చేసేయండి. రాని క్వశ్చన్స్కి లాస్ట్లో వెళ్ళొచ్చు టైం ఉంటే. ఓకేనా? రైట్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఏంటంటే, మీకు ఈ 2-3 రోజులు టైం ఉంది కదా, ఈ 2-3 రోజుల్లో మీకు ఒక గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది మన ఛానల్లో. అది స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అన్నమాట. ఒక్కసారి చెక్ చేయండి మన ఛానల్లో. లింక్ అనేది ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఆ గ్రాండ్ టెస్ట్ కూడా అటెంప్ట్ చేయండి. ఓకేనా? మీరు పడి ప్రిపేర్ అవ్వద్దు ఈ 3 రోజులైనా సరే. ఎందుకంటే గ్రాండ్ టెస్ట్ ప్రిఫర్ చేస్తున్నాను. మీకు నాలెడ్జ్ ఎంత ఉంది, అలాగే మీకు స్కోర్ ఎంత వస్తుంది, మీరు ఎంతవరకు అటెంప్ట్ చేయగలుగుతున్నారు అనేసి మీకు ఉపయోగపడుతుంది అనేసి మాత్రమే మీకు ప్రిఫర్ చేస్తున్నాను. అంతేగాని మీకేదో చేసేయాలి, మీకేదో వచ్చేయాలనేసి కాదు, నాకేమి వచ్చేది. ఓకేనా? కాబట్టి ఒకసారి గ్రాండ్ టెస్ట్ చూడండి. మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ బాగా ఉండండి, ఎగ్జామ్ని బాగా అటెంప్ట్ చేయండి. ఓకేనా? అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.